జాతీయ రహదారి పక్కన డూన్ దాబాలో అక్రమ మత్తు పదార్థాల విక్రయం గుట్టురట్టు. నల్గొండ జిల్లా చిట్యాల జాతీయ రహదారి పక్కన గల హోటల్లో ఈగల్ బృందం, చిట్యాల పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రోడ్డు పక్కన డూన్ దాబాలో అక్రమ మత్తు పదార్థాల విక్రయం పట్టబయలు అయ్యింది. ట్రక్ డ్రైవర్లు లక్ష్యంగా చేసుకుని ఓపీఎం, పాపీస్ హస్క్ అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దాబా స్టోర్ రూమ్ నుంచి 9 కిలోల డోడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను చిట్యాల ప్రెస్ మీట్ ద్వారా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. మొత్తం 20 కిలోల కొనుగోలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు డూన్ పంజాబీ దాబా యజమాని గుర్మిత్ సింగ్ ను అరెస్టు చేశారు. కిలోకు 1800 రూపాయలకు కొనుగోలు చేసి 6000కు విక్రయం చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసిన మత్తు పదార్థాలను చిట్యాల పోలీస్ స్టేషన్ లో ఈగల్ పోలీసులు అప్పగించారు. ఈగల్ ఫోర్స్ తెలంగాణ మరియు చిట్యాల పోలీస్ సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఇక్కడ చిట్యాల లిమిట్స్లో ఉన్నటువంటి డూన్ పంజాబీ దాబా యజమాని గుర్మిత్ సింగ్, ఇతను స్వస్థలము డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ రాష్ట్రము. ఇతను దాదాపు 12 సంవత్సరాల క్రితం ఇతను ఫాదరు వీళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడే ఈ డూన్ పంజాబ్ దాబా పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇతను గత కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి ఓపీఎం, పాప్ హస్క్, ఇది ఎన్డీపీఎస్ కిందికి వస్తుంది, నార్కోటిక్ డ్రగ్స్ కిందికి. దీన్ని అక్కడి నుంచి వచ్చినటువంటి ఉత్తరాఖండ్, ఒరిస్సా నుంచి వచ్చినటువంటి లారీ ఓనర్స్ దగ్గర పర్చేజ్ చేయడము, అది 1800కు కేజీ చొప్పున పర్చేజ్ చేయడము. ఇక్కడ అవసరమైన లారీ డ్రైవర్లు, ముఖ్యంగా నార్త్కు సంబంధించినటువంటి లారీ డ్రైవర్లు ఎవరైతే వస్తారో, కంటైనర్ లారీ డ్రైవర్లు ఎవరైతే వస్తారో వాళ్లకు కేజీకి 6000 చొప్పున అమ్ముతూ 4200 లాభం గడిస్తుండు కేజీకి. ఈ మధ్యనే 10 కిలోల ఓపీఎం, పాపి హస్క్ను అతను ఒక లారీ డ్రైవర్ దగ్గర పర్చేజ్ చేయడము చేసి 1 కిలోను అవసరమైన లారీ డ్రైవర్లకు అమ్మడం జరిగింది. మిగతా 9 కిలోలు అతని దగ్గర ఉండగా నిన్న ఈగల్ ఫోర్స్ తెలంగాణ వాళ్ళకు సమాచారం రావడం, అట్టి సమాచారం మేరకు నల్గొండ చిట్యాల పోలీసు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తే వాళ్ళ దగ్గర అతని దగ్గర 9 కిలోల ఓపీఎం, పాపీ హస్క్ స్వాధీనపరచుకోవడం జరిగింది. అతనిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము. ఇది నార్కోటిక్ డ్రగ్స్ కిందకు వస్తుంది. ఇది లారీ డ్రైవర్లు, తర్వాత అదేవిధంగా ఎవరైనా లేబర్ వాళ్ళు ఏదైతుందో వాళ్ళు వాడుతున్నారు. ఇది ముఖ్యంగా ఇది వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అతనికి నిద్ర రాకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అవసరమైతే పోలీస్ కస్టడీకి తీసుకొని ఇతన్ని ఇంకా ఎవరెవరు దీన్ని వాళ్ళ కమ్మాడని అని చెప్పేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుంది. దీంట్లో ఈగల్ ఫోర్సు హైదరాబాదు టీం, అదేవిధంగా మా సిఐ గారి నాగరాజు, నాగరపల్లి సిఐ గారి పర్యవేక్షణలో చిట్యాల ఎస్ఐ రవికుమార్, అదేవిధంగా మునుగోడు ఎస్ఐ రవి, వీళ్ళంతా కలిసి ఈ దాడుల్లో పాల్గొనడం జరిగింది.